నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 40వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. భావం: ఇప్పటిదాకా అర్జునుడు కేవలం తాను, తన వాళ్ళు, తన బంధుమిత్రులు చనిపోతారు, అది పాపం అని అన్నాడు. ఇప్పుడు వంశాల గురించి, సమాజం గురించి, ధర్మాల గురించి చెబుతున్నాడు. తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి తాను అప్పటి వరకు చదివిన శాస్త్రములలోని విషయముల యొక్క, ధర్మం యొక్క సాయం కూడా తీసుకుంటున్నాడు. తాను కేవలం ఉబుసుపోకకు చెప్పడం లేదు, తాను చెప్పేది ధర్మసమ్మతము అని తనను తాను సమర్థించుకుంటున్నాడు. వివాహం అనేది ఒక ధర్మము. గృహస్థ ధర్మ నిర్వహణ కొరకే వివాహము. అందుకే భార్యను ధర్మపత్ని అని అన్నారు. వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన అగ్నికార్యము, యజ్ఞయాగములు, వ్రతములు ఆచరించడానికి పక్కన భార్య ఉంటేనే కానీ సాధ్యం కాదు. భార్య లేనిదే వేదవిహిత కర్మలు గృహస్థు చేయలేడు. ఈ ధర్మాన్ని ఆసరాగా తీసుకున్నాడు అర్జునుడు. ఈ యుద్ధం జరిగి యుద్ధంలో పురుషులంతా అంటే భర్తలు అంతా మరణిస్తే ఈ గృహస్థ ధర్మం దెబ్బతింటుంది అని అర్జునుడి వాదన. కృష్ణ, ఈ యుద్ధంలో అందరూ మరణిస్తే మగాళ్ళు అంటూ లేకపోతే ఏనాటి నుండో మన సమాజంలో వేళ్ళుకొని ఉన్న వర్ణాలు, వాటి ధర్మాలు, గృహస్థ ధర్మాలు అన్నీ నశించిపోతాయి కదా. వర్ణధర్మాలు నశిస్తే పాపం వృద్ధి చెందుతుంది కదా. ఈ వర్ణ వ్యవస్థ నాశనం కావడానికి, వర్ణధర్మాలు దెబ్బతినడానికి, తద్వారా పాపం వృద్ధి చెందడానికి ఈ యుద్ధమే కదా కారణము. ఇంతటి వినాశనానికి కారణమైన ఈ యుద్ధం నేను చెయ్యాలా? అది అవసరమా అని అన్నాడు అర్జునుడు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.